నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్. కాంచీపురంలోని కచ్చబేశ్వర దేవాలయం అండి. ఇది కచ్చబేశ్వర దేవాలయం శివుడికి అంకితం చేయబడిన పురాతన దేవాలయం. ఇక్కడ కూర్మం అంటే తాబేలు రూపంలో విష్ణుమూర్తి శివుడిని పూజించాడని ప్రతీతి అండి. కంచి కామకోటి పీఠం సమీపంలో ఉండే ఈ ఆలయంలోని కోనేరులో స్నానం చేస్తే రోగాలు కూడా నయమవుతాయని చెబుతారు. విష్ణువుకు శివుడు ఇక్కడ సాక్షాత్కరించాడని, అందుకే ఈ ప్రదేశానికి కచ్చబేశ్వర అని పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఇది 7వ శతాబ్దంలో తేవరం ప్రబంధంలో పేర్కొనబడింది. పాతల్ పెట్రా స్థలం అంటే దివ్యక్షేత్రం. దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రము 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇదండి కచ్చబేశ్వర దేవాలయం. కాంచీపురం జిల్లాలో తిరుకచ్చూర్ అనే గ్రామంలో ఉందండి ఈ దేవాలయం. శివునికి అంకితం చేయబడిన దేవాలయం. ఈ ఆలయము కంచిలో ఉన్న అత్యంత సుందరమైన ఆలయాల్లో ఒకటిగా ఉంది. ఎంతో చక్కగా ఉందండి ఈ ఆలయం. పల్లవరాజులు నిర్మించారండి. ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి క్షీరసాగర మదనాన్ని మదించారు. మందర పర్వతము సముద్రంలో మునిగిపోవడంతో ప్రారంభించింది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించారు దాన్ని మోయడానికి. ఇక్కడ శివలింగం ఉంది చూడండి. ఇది కొద్దిగా పెద్ద శివలింగము. గర్భగుడి అటువైపు ఉందండి. శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించారు. ఇది చాలా బరువు అని, అందువల్ల మోయడానికి శక్తి కోసం శివుణ్ణి ఇక్కడ ప్రార్థించాడని చెబుతారు. శ్రీ మహావిష్ణువు శక్తి కోసం శివుడిని ప్రార్థించినప్పుడు అప్పుడు తను విష్ణువుకి అన్ని శక్తులు ఇచ్చారు. కూర్మావతారంలో ఉన్న విష్ణువు శివుణ్ణి ప్రతిష్ఠించాడని, అందుకే ఇక్కడ శివుణ్ణి కచ్చబేశ్వర అని కూడా పిలుస్తారని కూడా చెబుతారండి. తమిళ మాసమైన చిత్ర పౌర్ణమిలో జరిగే 9 రోజుల బ్రహ్మోత్సవాలు ఈ ఆలయంలో ఎంతో బాగా అద్భుతంగా జరుగుతాయండి. ఇక్కడ అమ్మవారండి పార్వతీదేవిని ఇక్కడ అంతనార్చి అమ్మ అని కూడా పిలుస్తారు. ఈ 9 రోజులు బ్రహ్మోత్సవాలు ఈ ఆలయాలు ఎంతో బాగా జరుగుతుంది. పంచభూత లింగాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయండి. అసలు మేము ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. మనకు తెలియదండి, ఎవరినైనా అడిగితేనే చెప్తారు కచ్చబేశ్వర ఆలయం గురించి.